వదిలేస్తున్నా అని చెప్పాడు. సరే చెప్పాడా, మళ్ళీ వాళ్ళ చేతులు కలిపాడా? మరి వాళ్ళ పైన కింద నువ్వే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడవే. ఇదే స్పెషల్ స్టేటస్ గురించి మరి చెప్పి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పెషల్ స్టేటస్ తేలేకపోయాడు? ఎందుకు? కారణం చెప్పండి. పైన వేరే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ కేసులో భయపడ్డారు. కేసులు భయపడ్డారు. అతనేం చేస్తాడు? లోపలికి వెళ్తాడు, జైల్లో ఉంటాడు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ గివ్, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ క్లియర్. స్టేట్ గవర్నమెంట్ నాకు కావాలంటే కుదరదు. రాజ్యాంగం ఉంది, ఒక విధానం ఉంది, పార్లమెంట్లో పెట్టాలి. అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్స్టాండింగ్ లో రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మనకు లేదు. అదే ఆ రోజు జగన్ అన్నాడు, మనకు ఇంకో 20 సీట్లు మన మీద ఆధారపడే పరిస్థితి అయితే మనం ఏమైనా చేయొచ్చు. ఇవాళ మనం మన మీద ఆధారపడట్లేదు ఆ ప్రభుత్వం కనుక మన మాట. అవునండి, అది ఏరు దాటాక తెప్పతగలేయడం కాదా? ఒక రకంగా ఇంకొక మాట, నిండు శాసనసభలో అమరావతి అనేది ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ రాజధానిగా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమరావతి అనే దాన్ని ఎందుకు కాడు వదిలేశాడంటే ఏమనుకోవాలి? ముందు శాసనసభలో మాట్లాడినప్పుడు మీకు తెలియదా? తెలుసు, కానీ ఇప్పుడు మీరు ఎంతసేపు జగన్ని తప్పు చూపించి, జగన్ని వేలు చూపించి బాధ్యతలను తప్పించుకుంటాను చూడదు. మీరేంటి చెప్పండి నాకు. మీరేంటి, మీ ప్రభుత్వం ఏం చేసి చెప్పండి. మీరేం మాట్లాడారు చెప్పండి. మీరు స్పెషల్ స్టేటస్ గురించి మీరేం మాట్లాడారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీరేం మాట్లాడారు? పిల్లలకి నిరుద్యోగం ఆగింది కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్. మీరు చదవట్లేదు? ఎక్కడ 4 ఫెర్నెస్ లో 3 ఫెర్నెస్ క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళ యూనియన్ మినిస్టరు ద ప్రాసెస్ ఈస్ ఆన్ అన్నాడు. ఎక్కడ చదువుతున్నారు మీరు? పేపర్ చదవట్లేదు మీరు? కంప్లీట్ గా ఇది ఇవ్వలేదు కదా. ప్రాసెస్ ఈజ్ ఆన్ అంటే ఏంటి? మీరు ఎక్కడ అడ్డుకున్నారు? నా ప్రాణం అడ్డేస్తాను నన్ను ఉండగా ప్రగల్భాలు పలికారు కదా. మేము మాట్లాడి ఉన్న ఎంతసేపు జగన్ పేరు చూపించి ఎస్కేప్ అవుదాం అనుకుంటే ఎట్లా? మీరు చెప్పిన ఏంటి? స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి స్వర్గధామం అని చెప్పింది చంద్రబాబు కాదు. మరి స్పెషల్ స్టేటస్ అడగవే? 1 year అయింది, నోరు ఎప్పవే? నోరు ఎక్కడ మోగపోయింది? ఎవరు తాకట్టు పెట్టారు? స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పి గతంలో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఎన్నికలకు వెళ్ళలేదు కదా. అదే మీరు ప్రజలే కోరుకోలేదు, ప్రజలే వదిలేశారు. చిట్టిబాబు గారు అక్కమ్మగుడు బావా వెళ్ళి చెప్పక, నీకు గతంలో నువ్వు బీజేపీ నుంచి విడిపోయిందే ఆ పాయింట్ మీద మళ్ళీ కొత్తగా నేను చెప్పాలండి. బీజేపీ నుంచి విడిపోయారు, స్పెషల్ స్టేటస్ తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి కూడా తేలేదు కదా. మీరు విడిపోయింది ఎందుకు విడిపోయారు? బీజేపీ నుంచి ఎందుకు విడిపోయారు? చంద్రబాబు ఎందుకు విడిపోయాడు? అవునండి, ఎన్డీఏ మీరు అడిగిందని నేను చెప్తున్నా. బీజేపీలో కేవలం దీనికోసం స్పెషల్ స్టేటస్ కోసం విడిపోయారు, ఇవ్వలేదని విడిపోయారు. అయితే స్పెషల్ స్టేటస్ తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి నేను తీసుకురాలేని స్పెషల్ స్టేటస్ అని చెప్పేశాడు. జనాల్లో కూడా లేదని చెప్పేశాడు. వీళ్ళు కూటమి ప్రభుత్వం వెళ్ళేటప్పుడు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తెస్తామని 2024 మీరు పైన కింద ఇవాళ మీరే ఉన్నారు. ఆ రోజు అధ్యాయాన్ని మళ్ళీ డ్రామాలొద్దు. ఆ రోజు మీరు అన్నది పైన ఇవ్వలేదు కనుక వచ్చారు. ఇప్పుడు పైన మీరే కింద మీరే, రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఇవాళ ఎందుకు నోరు పెగలట్లేదు? ఆ రోజు అంటే సరే మీరు తేలేకపోయారు, పైన వేరే జగన్మోహన్ తేలేకపోయాడు. నువ్వు తేలేకపోయావు, ఎందుకు తేలేకపోయావు? అందుకే కేసులు బట్టి కాదు. చంద్రబాబు ఎందుకు తేలేకపోయాడు? 2014 నుంచి 18 దాకా కేసులు బట్టి తేలేకపోయాడా? కాబట్టి బయటకు వచ్చారని మీరే చెప్పారు కదా. అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి బయటకు వచ్చాడు. ఇప్పుడు తను తేలేకపోయాడు, ప్రజలు ఓడించారు. ఇవాళ మీ దగ్గర మీరే అధికారం పైన ఉన్నారు, మీరే కింద. ఆ రోజు ఏంటి? పైన ఢిల్లీ సహకరించట్లేదు, ద్రోహం చేసింది బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అని మీరు మాట్లాడారు కదా, ఇది మాట్లాడారు. మరి ఇవాళ మీ పైన కూడా మీరే ఉన్నారు కదా, ఇవాళ తేవచ్చు కదా. ఉన్నాయి కుంటి సాకులు చెప్తారు, వాళ్ళు తేలేదని ప్రజలు. అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఏం చెప్తారు? ప్రజలు రిజెక్ట్ చేశారు అనే మాట కన్నా కూడా చంద్రబాబు కూటమిని ప్రజలు నమ్మారు. అది అక్కడ రిజెక్షన్ అయితే 40% ఓట్లు రావు. ఉన్నాయి, మీరు జర్నలిస్టులుగా మీరు కూడా అలా మాట్లాడతారా? 40% ఓట్లు అంటే రిజెక్షనా? సీట్లు లెక్క కాదు. సీట్లు 11 రావచ్చు, 20 రావచ్చు, 4 రావచ్చు. రిజెక్షన్ అంటే 25% ఓట్లకి 20లో ఆగింది అనుకోండి, 40% ఓట్లు 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి. అదే సార్ మీరు అన్నది పాయింట్ నాకు అర్థమైంది. 150 సీట్ల నుంచి ఒకేసారి 11కు పడిపోవటానికి మీరు కారణం ఏం చెప్తారు? కూటమి
1, 2, 3 విడిగా ఉంటే అంతే. వీళ్ళ ముగ్గురు విడిగా కనుక సపరేట్గా పోటీ చేసి ఉంటే అడ్రస్ ఉండేవారు కాదు, కలిసి ఉండేటువంటి 123. లేకపోతే వీడు చంద్రబాబును తిట్టకుండా పవన్ కళ్యాణ్ తిట్టాడు, సీఎంను పిఎంను తిట్టకుండా చంద్రబాబు తిట్టాడు, చంద్రబాబు లాంటి అవినీతి పరుడు లేడని మోడీ గారు తిట్టారు. ముగ్గురు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని ఒకళ్ళొకళ్ళని అడ్లదిడ్డంగా మాట్లాడుకుని అంత చూస్తాను, నా పౌరుషం ఏంటో చూస్తాను. తెరవంది కాదు, పెద్దోళ్ళు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళడానికి ఒక్కొక్కసారి రిజెక్ట్ చేయాల్సి వస్తుంది ఆఫర్స్ని, ఒక్కోసారి పోట్లాడాల్సి వస్తుంది, ఒక్కోసారి కలుపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్న 5 భావాలు ఒకేలాగా ఉంటాయా? ఉండవు కదా. అంటే అందరూ ఉండవు కదా, అందరూ అలా దౌర్భాగ్యంగా ఉంటారని పవన్ కళ్యాణ్ అలా ఉంటాడు అనుకుని జనాలు ఆస్వాదించారు. జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే పవన్ కళ్యాణ్ని ఇలాగ ఆయారాము గయారాములు ఇలా ఉంటారు, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు వస్తున్నాడు, కొత్తగా వస్తున్నాడు, కొత్త రాజకీయం తీసుకొస్తాడు, నీతి గల రాజకీయం, రీతి గల రాజకీయం, నిజాయితీ గల రాజకీయం తీసుకొస్తాడు. పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉందంటారా? లేదు, ఖచ్చితంగా లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు లేదు? జనాలందరూ నిజాయితీగా ఉన్నారని యాక్సెప్ట్ చేస్తున్నారు. నిజాయితీ చేస్తున్నారు, మీరేమో అనలేమో, నిజాయితీ ప్రజలు అంటారా? ఎందుకు లేదు అంటే నేను అడుగుతాను, నేను అడిగేట్లు ప్రశ్నలు చెప్పండి. ఎందుకు లేదంటున్నా ఊరు నేను నాకేం విమర్శించాలని దోల కాదు. పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పటికీ హీరోగా ఇది వన్ ఆఫ్ ది వన్ అండ్ ఓన్లీ కాదు, వన్ ఆఫ్ ది బిజినెస్ బొరంజా ఇవ్వగలిగిన హీరో. వరుసగా ఒకటి నుంచి మొదటిది చెప్తా, అతను చెప్పింది ఒక్కటైనా నెరవేర్చాడా? ఒక్కటైనా మాట ఈ 12 ఏళ్లలో నేను చెప్పిన తర్వాత చెప్తా, 12 ఏళ్లలో ఒక్క మాట కాకపోతే ఒక్క మాట పవన్ కళ్యాణ్ తాను చెప్పిన మాటకి ఈ 12 ఏళ్లుగా కట్టుబడి ఉన్నాడని ఒక్కటి చెప్పండి నాకు. కులం అన్నాడు, ఒకరి వరుస చెప్తా, కులాలు అన్నాడు, కుల రాజకీయాలు రాకూడదు అన్నాడు. మళ్ళీ తనే కులం మీటింగ్ పెట్టి కాపులందరూ రాష్ట్రం మీద ప్రేమ లేకపోయినా కులం మీద ప్రేమ పెట్టుకుంటే అందరూ కలిసి ఓటేస్తే నేను కులం అంతా ఒకటే. ఎప్పుడు చెప్పారు? పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పింది అది కాదు కదా. ఏంటి? కుల సంఘాల వాళ్ళందరూ కూడా తాము పవన్ కళ్యాణ్ ని ఆపాదించుకుని అతన్ని స్ట్రెస్ చేసి ఒకటి చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు కుల సంఘాల వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఆదాపించుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కులాన్ని ఆపాదించుకోలేదు కదా. రాష్ట్రం మీద ప్రేమలు చచ్చిపోయింది, కనీసం కులం మీద ప్రేమ పెట్టుకోండి అయ్యా, మీరందరూ కలిపేసి నేను సీఎం అవ్వాలంట కానీ అందరూ అయితే నేను సీఎం అవుతాను. తన కాపు కులాన్ని గురించి మాట్లాడలేదు అతను, కాపు కులాన్ని గురించే మాట్లాడాడు. తను అలా మాట్లాడలేదు. మీరు సమర్థించాలంటే సమర్థించడం కాదు, నేను కూడా జర్నలిస్ట్ గా చెప్తున్నాను. హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతారంట. ఐఎమ్ సారీ టు సే దట్. ఎందుకంటే ఏజ్ ఎక్కువగా వచ్చి ఏజ్ ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఫుల్ నాలెడ్జ్, చిన్న పిల్లలు అయితే హాఫ్ నాలెడ్జ్. మీరు రికార్డెడ్ దాన్ని మీరు వేరేగా అన్వయిస్తే ఎట్లా? రికార్డెడ్ ఇది ఈ కావాలంటే సోషల్ మీడియా రికార్డెడ్. ఈ రోజున పవన్ కళ్యాణ్ కి ఇంతమంది అభిమానులు గాని, ఇంతమంది మాట్లాడేవాళ్ళు, ఇంతమంది రాజకీయంగా అభిమానించేవాళ్ళు కానీ ఎలా ఉండగలిగే? 21కి 21 స్ట్రైక్ రేట్ ఎలా వచ్చిందండి? 102 కి 2 చోట్ల ఓడిపోయింది. స్ట్రైక్ రేట్ ఎక్కడ వచ్చింది? అప్పుడు జనాలు నమ్మలేదు. నమ్మారు. అప్పుడు ఒంటరిగా ఉంటే నీ శక్తి అది, వీళ్ళబుతం మీద వాళ్ళ బుతం మీద ఎక్కి నీ శక్తి 22 నేను కొట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుంటారు, కండువా కప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీతోనో జత కట్టొచ్చని రాస్తుంది. దాన్ని మీరు ఒంటరిగా అని మాటను మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీలాగే మాట్లాడతారు. ఒంటరిగా ఎప్పుడు మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుంటారు, రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వెళ్ళొచ్చు కదా. నాకు అవసరం నేను ఎందుకు మాట్లాడతాను ఒంటరిగా మీరు మాట్లాడబట్టి, నేనేదో చించేసామని మాట్లాడబట్టి ఆయనకు 11 వచ్చినాయి, ఇంకోళ్ళకి ఏదో వచ్చిందంటే చెప్పుకోకూడదు. నువ్వు ఒక్కడిగా అందరు. ఇంకొక మాట మీరు అన్నారు, 151 సీట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నన్ను ఆశీర్వదించారని 11 సీట్లకు రాగానే ఈవీఎంల్లో తేడాను మాట్లాడాన్ని మీరేమంటారు? అది రాజకీయాల్లో అందరూ మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడలేదా? జగన్ గారి గురించి చెప్పండి, మీరు తెలివిగా మాట్లాడారు. చంద్రబాబు రాజకీయం గురించి చెప్తా అంటారు, మీరు రాజకీయంగా మాట్లాడారు. రాజకీయం చేసేవాళ్ళు చంద్రబాబు మాట్లాడలేదా?
చంద్రబాబు మాటలకు మీకు చెవులు వినపడవా? చంద్రబాబు మాట్లాడి మీకు వినపడదా? పవన్ కళ్యాణ్ మాట్లాడి మీకు చెవులు వినపడదా? మీరు విమర్శిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి తప్ప కదా చెప్పండి మీరు. ఇది తప్పు అన్నప్పుడు అది తప్పే. ఇది తప్పన్నప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు వచ్చిన తర్వాత ప్రజలు నన్ను ఆశీర్వదించారని 11 సీట్లకు పడిపోయిన తర్వాత ఇవి ఈవీఎంలు తేడాని మాట్లాడి మీరు తప్పంటారా కాదంటారు? దేని డైరెక్ట్ గా చెప్పండి మీరు. జగన్ నోటెమ్మట ఈ మాట ఎప్పుడు వచ్చింది నాకు చూపిస్తారు రికార్డింగ్. అసలు డే ఎప్పుడైతే ఓడిపోయారు జగన్ అన్నమాట, జగన్ నోటెమ్మట మీకు ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు, ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు చూపించండి నాకు. కింద పెద్ద స్క్రీన్ చూపించండి. జగన్ నోటెమ్మట ఈవీఎం ఏమి జరిగిందో ఏమిటో ప్రజలు నాకు ఎందుకు ఫస్ట్ డే చెప్పారు. ఆయన మాట్లాడారు. నేను చెప్పమంటారా? నన్ను చెప్పమంటారా? రియాక్ట్ అవ్వగానే చాలా బాగా చేశాను, ప్రజలకు అందరికీ మంచి చేశాను, కానీ ఎందుకో నాకు ఇలా వచ్చింది అన్నారు. అయిపోయింది. సీన్ కట్ చేస్తే 2 వారాలకి పెట్టాడని ప్రెస్ మీట్ లో పెట్టు మాకు అనుమానాలు ఉన్నాయి, అన్ని రిగ్గింగ్లు జరిగినాయి, మొత్తం ఈవీఎం మిషన్లు తేడా ఎలా వస్తాయని మాట అంటే మీరు సంపాదించుకుంటేనేమో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. బయటకు వచ్చినాయి సోషల్ మీడియాలో, బయటకు వచ్చినాయి ఈ విషయాలు, ఎవిడెన్స్ తోటి వచ్చినాయి. వినండి, ఎవిడెన్స్ తోటి వచ్చినాయి. ఒక చోట ఒకే ఓటు పడింది, ఒకే ఓటు ఎలా పడుతుంది, ఇవన్నీ ఎవిడెన్స్ బయటకు వచ్చినాయి. ఎవిడెన్స్ బయటకు వచ్చి ప్రజల్లో నుంచి వచ్చిన మాట అది. ప్రజల్లో నుంచి ఈవీఎంలు గోల్మాల్ జరిగిన, లేకపోతే ఒక ఓటు రావడం ఏంటి ఇక్కడ మీద, ఇంకో చోట ఇంకో లెక్క రావడం ఏంటి, రిజల్ట్ రావడానికి ముందే 1,00,000 ఓట్ల మెజారిటీ. చెప్పారు ఇందాక, నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఎతుకుతామో రాజకీయాల్లో అదే విధంగా అంత మంచి జరుగుద్ది అంటే అదే విధంగా ఉంటదని మీరు అన్నారు కదా. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ ని ఎందుకు మీరు టార్గెట్ గా మాట్లాడతారు? ప్రతి అన్నిట్లో మీరు సమర్థించాలని ప్రయత్నిస్తున్నారు. నేను అసలు వాళ్ళ తప్పులు ఎత్తి సమర్థించాం. ఏదో చెప్పిన 2014లో చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు 2014 చేయలేదు కాబట్టి జనాలు ఆయన యాక్సెప్ట్ చేయలేదు, పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి పంపించేశారు అంటారా? ఇప్పుడు అంతే, ఈ ప్రభుత్వం అయినా అంతే. మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా? 1 ఇయర్ అయింది, ఇవ్వలేదు. అంటే 1 ఇయర్ లో ఇచ్చేస్తామని చెప్పారా? 1 ఇయర్ లో ఇచ్చేస్తామని చెప్పారు. ఏం చెప్పారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలు చేయి కోట తీసుకోవాలి, టైం పడుతుంది. ఎందుకు టైం ఇవ్వాలి? ఇప్పుడు అంటున్నాడు లోకేష్. ఆ ఎలక్షన్ అప్పుడు అలా మొదటి ఫైల్స్ అంతా సరే పెన్షన్లు ఇస్తామన్నారు. ఏప్రిల్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇస్తామన్నారు. మేము ప్రతి సంవత్సరం 300 పెంచిస్తామని ముందు చెప్పారా? మరి పెన్షన్ 4,000 3,000 ఇస్తామని చెప్పారండి. 3,000 ఇస్తామని చెప్పారు. ఏం లాజిక్ అండి? మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుని మిమ్మల్ని పరిపాలించమంటే మీరే అడుగుతున్నారు కదా సార్. సంవత్సరంలో మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారే, జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు అడగలేదంటే నా మాట కాదు, ప్రజల మాట. ప్రజలే మాటలు. మీరు ఇంకా జగన్ జపం చేస్తూ గత ప్రభుత్వం జపం ఎస్కేప్ అవుతున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ, మీ అబద్ధాల నుంచి ఎస్కేప్ అవుతున్నారు. యువర్ ట్రైన్ చేస్తూ 5 సంవత్సరాలు దేనికైనా దగ్గొచ్చిన జగన్ చూపించేసి మీరు తప్పుకుంటున్నారు. మీ బాధ్యతలను తప్పుకుంటున్నారు. జగన్ అయిపోయింది. జగన్ మీరు ఏం చెప్పారు? అబద్ధాలు చెప్పారు, నిజాలు చెప్పారు. మీరు అబద్ధాలు చెప్పారు, నిజాలు చెప్పారు. జగన్ పక్కన కూర్చోబెట్టి మిమ్మల్ని గెలిపించేశారు. అయిపోయింది. 1 ఇయర్ అయింది. 1 ఇయర్ గా మీరు ఇచ్చిన మాటలు ఏం మాట్లాడారు, ఏమి చేశారు? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడరు, వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడరు, మాట్లాడతారు. టైం ఇద్దరు ఎప్పుడు మాట్లాడతారు? మీరు ఇంకో 2 సంవత్సరాలు ఇప్పుడు ఇలాగే చేస్తే మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అమరావతికి కథ ఇప్పుడు మొదలెట్టారు, కొత్త కథ మొదలెట్టారు. ఇంకో 40,000 ఎకరాలు కావాలి. చిట్టిబాబు గారు, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ముందే విమర్శలు చేస్తే మీలాంటి విమర్శకులు కొంత క్రెడిబిలిటీ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాదు, విమర్శలు కాదు. మేము ఏం ఎలక్షన్ అప్పుడు మీరు మాట్లాడిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లేశారు. వినండి, మీరు నమ్మి ఓట్లేశారు, ప్రజలు నమ్మి ఓట్లేశారు. మీరు ఎవరిని నమ్మలా, మీ ప్రామిసులు నమ్మి ఓట్లేశారు. అందుకని ఆ నమ్మకాన్ని ద్రోహం చేయొద్దు, ప్రజలకు మోసం చేయొద్దు. 18 ఏళ్ళు ప్రతి అమ్మాయికి